బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. ఓరుగల్లు ప్రజల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న భద్రకాళి అమ్మవారి ఆలయ దర్శనం సర్వశుభకరం. నవరాత్రుల్లో అమ్మవారి వైభవం చూడాలే కానీ చెప్పనలవి కానిది. అటువంటి ఆలయ దర్శనానికి ప్రస్తుతం మనం వచ్చాము. క్రీస్తు శకం 625వ సంవత్సరంలో నిర్మించినటువంటి భద్రకాళి ఆలయ దర్శనానికి నేను వచ్చాను. అమ్మవారి విశిష్టత అలాగే ఆలయ నిర్మాణ విశేషాల గురించి అయ్యగారి మాటల్లో విని తెలుసుకుందాం. వరంగల్ భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో గురుగారు నమస్కారం అండి. సౌభాగ్యవతి. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. ముందుగా అమ్మవారి దర్శన భాగ్యం కలగటం అనేది ఒక అదృష్టంగానే భావిస్తాము. ఆవిడ చూస్తే 2 కళ్ళు నిండిపోతాయండి. ముందుగా అమ్మవారి రూప విశిష్టత అలాగే ఆలయ ప్రాధాన్యత గురించి వివరించండి. తెలంగాణ ప్రాంతం సముద్ర మట్టానికి 700 మీటర్ల ఎత్తులో ఉండి అత్యంత ప్రాచీనమైన దక్షిణ భారతదేశం మొత్తంలో అత్యంత ప్రాచీనమైన ప్రాంతంగా అభివర్ణించబడింది. పురాష్టమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిభిస్సహ అని దేవీ భాగవతం 3వ స్కంధంలో మనకు ప్రమాణం. జగన్మాత వేదం ఏమంటుంది అంటే అమ్మవారిని దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే దుర్గా అని అంటుంది. అలాగే విష్ణువు అంటుంది విష్ణుమూర్తిని. మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బౌద్ధ కల్కిరేవచ ఇలా 10 అవతారాలు విష్ణుమూర్తికి. కానీ కాళీ తార షోడశి భువనేశ్వరి భైరవి చిన్నమస్త ధూమవతి బగల మాతంగి కమలాత్మిక ఇలా 10 విద్యలు, 10 మహావిద్యలని ఇవన్నీ పురాణాలు తంత్రాలు చెబుతాయి. అట్లాంటి అమ్మవారి యొక్క 10 మహావిద్యలలో ఆద్య విద్య కాళి. ఇవి 9 స్వరూపాలు. దక్షిణ కాళి అని, రెండవది భద్రకాళి అని. తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిభిస్సహ. అమ్మవారు జగన్మాత దుర్గాష్టమి అనబడే మహాష్టమి రోజున భద్రకాళిగా ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన ప్రదేశం కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలోని ఈ భద్రకాళి దేవస్థానం. అమ్మవారు స్వయం వ్యక్తమైంది ఆనాడు భద్రకాళిగా. ఆనాడు మహిషాసుర మర్దిని ఆమె. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే మనకు ఎన్నో ప్రమాణాలు దొరుకుతాయి. మీరు హైదరాబాద్ నుండి వరంగల్కు వస్తూ ఉన్న మార్గ మధ్యమంలో కాశీపేట, ఇప్పుడు కాశీపేట అంటున్నారు, అది ఒరిజినల్లీ కాశీపేట. ఆ కాశీపేటకు పార్శ్వంలో మెట్టుగుట్ట అని ఉంది, సోపానగిరి. అది హిడింబాశ్రమం అంటారు. రాముడు సీతా అమ్మవారిని వెతికే మిషతో ఈ దక్షిణ భారతదేశం అంతా పుట్టింది మాత్రం అయోధ్యలో. సీతామ్మవారిని వెతికే పేరుతో ఈ దక్షిణ భారతదేశం అంతా తన పాద స్పర్శచే పునీతం చేశాడు రాముడు. ఎందుకంటే సృష్టి స్థితి సంహార తిరోధానానుగ్రహములు చేయగలిగిన ఆ పరమాత్మునికి రావణాసురుని చంపాలి అంటే ఒక్కసారి సుదర్శన చక్రం విడిచిపెడితే సరిపోదా? ఎందుకు మానవావతారం ఎత్తాలి? దశరథుడి కడుపులో ఎందుకు పుట్టాలి? సీతామ్మవారిని పెళ్లి ఎందుకు చేసుకోవాలి? వనవాసానికి ఎందుకు వెళ్ళాలి? సీతాపహరణం ఏమిటి? రావణాసురుడు జగన్మాత ప్రకృతి మాతను సీతామ్మవారిని ముట్టుకోవడానికైనా సాహసింపగలడా? సీతాపహరణం ఏమిటి? కోతులతోటి స్నేహితం ఏమిటి? అలాగే మరి ఈ కోతులు సముద్రానికి వారధి కట్టాయా అంటే
ఉత్తర భారతం అంతా దేవభూమిగా, దక్షిణ భారతం అంతా కర్మభూమిగా, తపోభూమిగా మనకు ప్రసిద్ధి చెందింది. ఔత్తరాహికులు మీ ప్రాంతం అంతా రాక్షసుల భూమి అయ్యా అని అంటారు. మనం ఎగతాళి చేస్తారు కొంతమంది ఏదో సరదాకి. అవును, రాక్షసులు ఉంటారయ్యా. ఎక్కడ ఉంటారు రాక్షసులు అంటే, దేవతలకు బలం చేకూర్చడానికి ఋష్యాదులంతా ఇక్కడ తపోవనం, ఈ తెలంగాణ ప్రాంతం, ఈ దక్షిణ భారతం మొత్తం ఇక్కడ దేవతలకు బలం చేకూర్చడానికి వీళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళ తపస్సును భంగం చెయ్యటానికి రాక్షసులు ఇక్కడ ఉంటారు కదా. ఎక్కడైతే అన్నం దొరుకుతుందో ఆ జీవి అక్కడికే వెళుతుంది. అలాగే తమ శత్రువులైన దేవతలకు అనుకూలంగా వీళ్ళు తపస్సు చేస్తారు. కాబట్టి వీళ్ళ తపస్సును భంగం చేయడానికి నారాయణమూర్తి దగ్గరికి వీళ్ళంతా వెళ్ళారు. హే పరమాత్మ, మా తపస్సులను రాక్షసులు భంగం చేస్తున్నారు. ఇలా అయితే దైవీ శక్తులు బలహీనమైపోతాయి, ప్రకృతి గతి దెబ్బతింటుంది. మరి ఇది ఎలా అనంటే, నేను త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో జన్మిస్తాను. సీతా అమ్మవారిని వెతికే పేరు మీద ఈ రాక్షసులందరినీ రామాయణాన్ని పరిశీలించండి. ఒక్కొక్క సందర్భంలో కొన్ని లక్షల మంది రాక్షసులంతా ఆయన కడ్డం తగులుతూ ఉంటే సంహరిస్తూ వస్తాడు కదా. లేకపోతే అట్లా రామాయణం పరిశీలించినప్పుడు రాముడు ఇక్కడ నవరాత్ర వ్రతం చేసినట్టు మనకు ఇక్కడ అమ్మవారిది. అలాగే పాండవాదులు ఇక్కడ చూడండి, దక్షిణాదిలో ప్రతి గ్రామంలో ఒక రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది. నార్త్ లో ఉండదు, దక్షిణాదిలోనే ఉంటుంది. అంటే రాముడు ప్రతినిత్యం ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసేవాడు, శివారాధన చేసేవాడు. ఎక్కడెక్కడైతే ఆయన శివారాధన చేశాడో ఆ స్థానంలో మళ్ళీ ఇంకో ఇది కూడా ఉంది. ఈ భూమండలం మొత్తానికి రాజు రాముడు కాబట్టి యజమాని పేరు ప్రతిష్ఠ చేసినప్పుడల్లా యజమాని పేరు ఆ దేవుడికి తగిలిస్తారు. కాబట్టి రామలింగేశ్వరుడు అని తగిలించి ఉంటారు. ఏది ఏమైనా కానీ ఈ తెలంగాణ ప్రాంతం అంతా దక్షిణ భారతదేశంలోనే అత్యంత దక్కన్ పీఠభూమి అంటారు, ఎత్తైన ప్రదేశం. మళ్ళీ అదే పాండవులు వనవాసం సందర్భంలో ఇందాక నేను చెప్పిన సోపానగిరి మెట్టుగుట్ట, దాన్ని హిడింబాశ్రమం ఉంటారు. హిడింబాశ్రమంలో కొంతకాలం ఉన్నారు. ఆ సందర్భంలో భీముడు హిడింబిని పెళ్లి చేసుకుంటాడు, ఘటోత్కచుడు జన్మిస్తాడు. ఆ సందర్భంలో వీళ్ళు అమ్మవారిని బాగా ఆరాధించారు, అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో వనవాసాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నారు, అజ్ఞాతవాసాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. యుద్ధం ప్రారంభమైంది, భారత యుద్ధం. శ్రీకృష్ణుడు అంటాడు, అర్జున ఒక్కసారి ఆ జగన్మాత దుర్గను ప్రార్థించవయ్యా అని. అర్జునుడు దుర్గను ప్రార్థిస్తాడు. అర్జునుడు చేసిన దుర్గా ప్రార్థనను పరిశీలిస్తే ఆయన 4 సార్లు భద్రకాళి అంటాడు. దాంట్లో ఆ దుర్గను ఎందుకంటాడు దుర్గను అంటే, ఏకైవాహం జగత్యత్ర ద్వితీయా కామాపరా అని మనకు ఆమె మొత్తం నేనే ఉండి ఉన్నాను, నేను గాంధీ ఇంకోటి లేదు అని ఆమె చెప్పింది వాస్తవం. అయితే ఎందుకయ్యా ఇన్ని పేర్లు ఇన్ని అవతారాలు అంటే, భక్తానుగ్రహ కారణత్వ, భక్తులను అనుగ్రహించడం కోసం దేవతలకు ఇన్ని అవతారాలు కావని, ఏదో ఫన్ కోసం కాదు, విలాసం కోసం, వినోదం కోసం కాదు. అయితే వాళ్ళు ఇక్కడ సంచరించారు. ఇక్కడ ఇప్పుడు భూపాలపల్లి జిల్లా అయింది, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఇదివరకు వరంగల్ జిల్లాలో ఉండేది. ఆ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పాండవుల గుట్టలు అని పేరు మీద ఒక గ్రామం ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా కాశీపేటకు పార్శ్వంలో కూడా పాండవుల గుట్టలు అని ధర్మరాజు ప్రతిష్ఠ చేసిన వాళ్ళు. వెనకడ హోటళ్ళు ఉండేవి కావు, బాటసారులకు ఆకలిస్తే ఇంత పళ్ళు తెంపుకొని వాళ్ళు మంచినీళ్ళు తాగడం కోసం బావులు తవ్వించేవాళ్ళు రాజులు, ఆరామ ప్రతిష్టలు చేసేవాళ్ళు. ఆ సందర్భంలో ధర్మరాజు ప్రతిష్ఠ చేసిన ఆరామానికి ధర్మారామం అని, భీముడు ప్రతిష్ఠ చేసిన ఆరామం భీమారామం అని, ఇప్పుడు ధర్మారం భీమారం అయింది. అలా ఎన్నో ఉన్నాయి. యుద్ధం ప్రారంభమైంది, దుర్గాస్థితి చేశాడు అర్జునుడు. యుద్ధం ప్రారంభమైంది. భారత యుద్ధంలో ఘటోత్కచుడు వంతు వచ్చింది. ఘటోత్కచుడు
తన శక్తి సామర్థ్యాలతో సగం సైన్యాన్ని చంపేశాడు, కౌరవుల సైన్యాన్ని. దుర్యోధనుడు భయపడ్డాడు, అమ్మో వీడు కూడా మహాబలశాలి, వీడుంటే యుద్ధం ఇంకా అయిపోయేటట్టే మనం చచ్చిపోతాం అని కర్ణుడి దగ్గరికి పరిగెట్టాడు. కర్ణ, నీ దగ్గర ఉన్న శక్తి అస్త్రాన్ని వీడి మీద ఉపయోగించు, ఇప్పటికే సగం మంది చంపేశాడు వాడు అంటే, కాదు కాదు నేను అర్జునుడి కోసం ఉంచాను, అది ఒక్కసారి ప్రయోగించాక అదొక్కసారి కనుక మనం ప్రయోగిస్తే దట్ విల్ కిల్ ద టార్గెట్ అండ్ గో అవే టు ఇంద్ర. ఇంకోసారి ప్రయోగించడానికి లేదు. అది అర్జునుడిని సంహరించాలంటే నాకు ఇది తప్ప వేరే, వీడు బతికుండగా అర్జునుడి దాకా యుద్ధం పోతుంది అనుకుంటున్నావా నువ్వు అంటే, కాదు కాదు అంటే అసలు నాకు అర్థం కావట్లేదు, నువ్వేమైనా పాండవుల కోవర్టు అంటాడు. అనగానే కర్ణుడు బాధపడతాడు, స్నేహం ముఖ్యం అని, సరే విధి బలీయం ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది అని ఆ అస్త్రాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగిస్తాడు. అది ఘటోత్కచుడు ఆ అస్త్రం వస్తూ ఉండగానే ఘటోత్కచుడు వెంటనే ఒక పెద్ద పర్వతంగా మారిపోతాడు, చచ్చిపోతూ కూడా 10,000 మందిని చంపేస్తాడు. అలా పర్వతంగా గాలిలో తేలుతాడు, మీద పడి 10,000 మంది మళ్ళీ చచ్చిపోతాడు. ఘటోత్కచుడు లేకపోతే అసలు భారత యుద్ధం అనేది చెప్తున్న భగవంతుడి యొక్క లీలా విలాసం ఎలా ఉంటుంది అయిపోయింది. అందరూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, పాండవులారా మీతో పాటు నేను బాధపడుతున్నా ఘటోత్కచుడి మరణానికి. అర్జున, నిన్ను దుర్గను స్తుతి చేయమన్నా. ఎందుకు అంటే కర్ణుడి దగ్గర ఈ శక్తి అనే అస్త్రం అది ఉన్నంత మటుకు కర్ణుడు ఎవడు కన్ఫ్రంట్ చేయలేడు. అది ఒక్కసారి ఎదురుగా పడ్డాక కర్ణుడు నీకోసమే దాచిపెట్టాడు దాన్ని, నువ్వు కనపడితేనే వేసేస్తాడు. ఏ శక్తి ఆపలేదు దాన్ని. ఆ భయంతో నిన్ను కర్ణుడు ఎదురు పడకుండా యుద్ధంలోంచి దాచుకుంటూ వస్తుంది. విన్నావా? ఇవాళ చూడు, ఎంత దాచుకుంటూ వస్తూ ఉన్నా విధి బలీయమైనది. దుర్గతిని ఎవడు తప్పించలేడు. అందుకు ఆ దుర్గతిని తప్పించే దుర్గతి నాశిని దుర్గా జయ జయ అంటాం మనం. ఆ దుర్గతిని, సమస్తమైన దుర్గతుల నుండి కూడా మనల్ని రక్షించేది ఆ జగన్మాత. ఆ జగన్మాత భద్రకాళిని నువ్వు ఆరాధించారు మీరంతా, ఆమె అనుగ్రహాన్ని పొందారు. ఇంకా ఇవాళ మీరు ఇక నిర్ణయించుకోండి, విజయం మీదే. కర్ణుడి దగ్గర ఎప్పుడైతే ఆ శక్తి అనే అస్త్రం తొలగిపోయిందో ఇంకా మీదే అస్త్రం. అది భారతంలో మనకి ఇతిహాసం కాదు. చాళుక్య చక్రవర్తి 2వ పులకేశి అమ్మవారి దర్శించి వేంగిని జయించాడు. 7వ శతాబ్దంలో 625 ప్రాంతంలో ఈ అమ్మవారికి ఈ ఆలయాన్ని కట్టాడు. 625 625 AD. కాకతీయులు తమ కులదైవంగా కొలిచారు అమ్మవారిని. గణపతి దేవ చక్రవర్తి కాలంలో ఎర్రన అనే మంత్రి ఈ తటాకాన్ని త్రవ్వించి కొంత భూదానం కూడా చేశాడు అమ్మవారికి. రుద్రమదేవి అమ్మవారిని దర్శించి అమ్మవారి ప్రసాదం స్వీకరించకుండా భోజనం కూడా చేసేది కాదు. ఎప్పుడైతే మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర కాకతీయ సామ్రాజ్యం మీద 2 సార్లు జరిగింది, 2వసారి కాకతీయ సామ్రాజ్యం పతనం అయిపోయింది. ప్రతాపరుద్రుడు ఢిల్లీకి ఖైదీగా కొనిపోబడ్డాడు. మార్గ మధ్యంలో ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకుంటాడు యమునా నది దగ్గర. అయితే ప్రతాపరుద్రుడి యొక్క నమ్మకమైన 2 మంత్రులు, హరిహరామాత్యుడు, బుక్కడామాత్యుడు, వాళ్ళను ముస్లిమ్స్గా మార్చి మహమ్మద్ బిన్ తుగ్లక్ సేనాని మాలిక్ కాఫర్ వాళ్ళను ఆనగొంది వద్ద దగ్గర గవర్నర్లుగా ఆ ప్రాంతానికి నియమించి పెడతాడు. ఎందుకంటే వీళ్ళు నమ్మకమైన వాడు, స్వామి భక్తి పరాయణులు. ఎంతో వైభవాన్ని అనుభవించిన కాకతీయ సామ్రాజ్యం ఎక్కడ దాకా, అక్కడ తంజావూరు దాకా, ఇటు మహారాష్ట్ర, అటు కర్ణాటక, ఇటు ఆంధ్ర, ఇటు మద్రాసు, ఇటు చాలా దూరంగా. అందుకనే తెలంగాణ సంస్కృతిని మణిప్రవాళ సంస్కృతి అంటారు. ఇక్కడ తెలంగాణ భాష, తెలుగు భాష
ఆంధ్ర భాష, అరవం, మళ్ళీ మహారాష్ట్రం, పహాణి, సేత్వార్ ఇవన్నీ మహారాష్ట్ర పదాలు. కళ్ళు, ఊరు కళ్ళు ఇది తెలంగాణ, మన తమిళం. ఎన్నో పదాలు చూస్తూ ఉంటే ఇదంతా అన్ని భాష, దక్షిణాది భాషల యొక్క సమ్మిళితంగా మనకు తెలంగాణ సంస్కృతి గోచరిస్తుంది. ఈ ఆలయంలో ఎన్ని సంవత్సరాల నుండి మేము అర్చకత్వం చేస్తున్నారు? నేను వంశపారంపర్య ధర్మకర్తను, అర్చకుడిని కూడా. మళ్ళీ ఎన్టీఆర్ పీరియడ్లో వంశపారంపర్య అర్చకత్వాలు, ధర్మకర్తృత్వాలు రద్దయిపోయాయి. తర్వాత అట్లాగే అర్చకత్వంగా ఎన్ని సంవత్సరాలు నేను మా నాన్న తర్వాత మా నాన్న 111 ఏళ్ళు బతికాడు. ఆయన ద్రవిడ రాజేశ్వర శాస్త్రి గారి వద్ద కాశీలో అధ్యయనం చేసిన మహానుభావుడు. మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను 1923 అంటే 40 సంవత్సరాల నుంచి. అమ్మో, అన్ని సంవత్సరాల నుంచి మీరు అర్చకత్వం చేస్తున్నారు కదా, ప్రధాన అర్చకులుగా ఉన్నాను, ధర్మకర్తగా ఉన్నాను. మీ అనుభవం ఏదైనా మాతో పంచుకుంటారా స్వామి? ఎప్పుడైనా అమ్మవారు కనిపించడం కానీ, మీతో మాట్లాడిన సందర్భం కానీ? ఆ స్వీయ అనుభవాలు నాకు నమ్మకం. నేను ఏది అమ్మవారిని అడగను, నాకేం కావాలో ఆవిడిస్తుంది అంతే. ఇంకా నేను ఇది కావాలని అడుగుదామని వచ్చేసరికి ముందే ఆవిడిచ్చేస్తుంది, సిద్ధపరుస్తుంది. ఇంకా అంతకన్నా ఎందుకు వచ్చిన భద్రకాళి అమ్మవారు సాయంత్రం పూట, అంటే ప్రత్యేకంగా రాత్రి పూటలో ఈ ప్రాంతం అంతా కూడా సంచరిస్తూ ఉంటారని అంటారండి, ఎంతవరకు? ఇక్కడ జఫర్గఢ్ అని ఉన్నది. జఫర్గఢ్ నరసింహస్వామి మధ్యాహ్నం వచ్చి చెరువులో దూకుతాడు అని, ఇప్పటికీ మధ్యాహ్నం పెడితే అక్కడ చెరువులో దూకిన శబ్దం వస్తుంది. జఫర్గఢ్ రాత్రి జగన్మాత సంచరిస్తుంది అని అంటారు. నేను నా చిన్నతనంలో 4వ ఏట అమ్మవారు మీరు ఇలా మాట్లాడుతున్నారో అలా కనిపించింది. ఇవన్నీ నమ్మడానికి బాగుండదు, చెప్పడానికి కూడా బాగుండదు. ఇవన్నీ ఏదో కథలు చెప్తున్నారన్న ధోరణి ప్రజల్లో ఉంటుంది, బాగుండదు. ఇవన్నీ వ్యక్తిగత అనుభవాలు, శాస్త్రానికి నిలబడేవే చెప్పాలి. అంటే అట్లా కాళిదాసుకు కనిపించింది, ప్రతివాడికి కనిపించింది, అట్లా ఏదో అల్పుని నాకు కనపడంలో విశేషం. ఎందుకు పనికి మాలినవాడిని. కానీ చాలా సంతోషం. అయితే మళ్ళీ వాటి పడుకు మళ్ళీ అమ్మవారి కల్లో కూడా లేదు అన్నారుగా, అన్ని సిద్ధపరుస్తుందని. ఇంకా వచ్చేదేమో ఎప్పుడు ఆవిడ వెంటనే ఉంటుంది. నాకు మన కేసీఆర్ గారిని ఆంధ్రాలో వంశపారంపర్యాలు పునరుద్ధరించారు. మరి అంటే మనం కూడా పునరుద్ధరిద్దామన్నాడు. నేను చెప్తున్న చిన్న విషయం, మీటింగ్ జరుగుతుంది ముఖ్యమంత్రితో. 19 మంది బ్రాహ్మణ పరిషత్ సభ్యులంతా వెళ్ళారు. నాకు టైం ఆయనతో మాట్లాడదామంటే, ప్రస్తావన తీసుకొద్దామంటే నాకు సంధి పట్టలేదు. ఓ తల్లి, అక్కడ కూర్చోవడం కాదు, వచ్చి ఆయన మెదడులో దూరు కొంచెం నాకు ఈ సందు పుట్టని. ఎందుకంటే ధర్మం నశించిపోతుంది. వంశ పారంపర్యంగా కనుక అర్చకత్వం కనుక చేయకపోతే అందరూ వివిధ వృత్తులు చేస్తే నీ సేవ ఎవరు చేయాలి? ఏదో ఉద్యోగ ధర్మంలో టైం ప్రకారం డ్యూటీల ప్రకారం చేస్తారు, కానీ వద్దు తల్లి, ఏది ఎలా ఉన్నా అది కావాలి, కొంచెం ఆయన మెదడులో ప్రదర్శించవమ్మా, కొంచెం సందర్భం ఇవ్వమ్మా. రెండోసారి ఇంకోసారి మళ్ళీ గట్టిగా ఇంకా ఏం చేస్తున్నావు తల్లి అని అడిగా. ఇవన్నీ చెప్పుకోవడానికి విచిత్రంగా ఉంటే బాగుండవు. అందుకు మీరు అనుభవాలు అడుగుతున్నారు. అయితే భక్తుల అనుభవాలను అడగాలి, నా అనుభవం అడగదు. నేను చెప్తే ఇదేదో కల్పితం చేసినట్టు. వెంటనే కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి ఏదో ఒక ప్రసక్తి తీసుకొచ్చారు. అనగానే నేను వెంటనే దాన్ని పురమాయించుకొని, అయ్యా ఇట్లా ఉంది, ఆంధ్రాలో మళ్ళీ ఈ అర్చకత్వం యొక్క వంశపారంపర్యాన్ని పునరుద్ధరించారు, మీరు కూడా పునరుద్ధరించండి. అదెంత పని, చేద్దాం పట్టు అన్న. అసలే దైవ బ్రాహ్మణ భక్తి ఉన్నవాడు, అన్ని కులాల పట్ల గౌరవం ఉన్నవాడు, మహాదయామయుడు, నా చేద్దాం పట్టు అన్నాడు. ఇక చెప్తున్నా, అమ్మా అక్కడ కూర్చున్నావు రామ్మ తొందరగా నాకు సందు పుట్టట్లేదు, నేను ప్రజెంట్ చేయడానికి మ్యాటర్ను. మరి ఏంటి మరి 19 మందిలో అంత పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నాను, ఇది నేను మాట్లాడకపోతే ఎలా? ఈ సందు మళ్ళీ నాకు ఎప్పుడు దొరుకుతుంది ఇంటర్వ్యూ? మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని చెప్పుకునే పరిస్థితి నాకు ఎప్పుడు వస్తుంది? నువ్వు అక్కడ కూర్చుంటే స్థిమితంగా ఉంటుంది, నీకు ఇష్టం లేకపోతే వద్దు కానీ అని అంటే వెంటనే ఇలా ఓ
ఏ ప్రాంతాల నుంచి వస్తారు ఎక్కువగా అమ్మవారిని దర్శించుకోవడానికి? భారతదేశం మొత్తం నుంచి, ఫ్రమ్ ఎవరీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇండియా. చాలా సంతోషం. అమ్మవారి దర్శన భాగ్యం కలగడం అనేది ఒక అదృష్టం. నిజంగా దర్శించుకున్న వారికి కలిగేటువంటి ఫలితాలు అని అంటే ఏం చెప్తారు? అవన్నీ భక్తులను మీరు అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. చాలా సంతోషం అండి. నిజంగా ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం అది. ఇలా అమ్మవారి దగ్గరగా కూర్చుని మాట్లాడడం, అందులోనూ ఇన్ని సంవత్సరాలుగా వంశపారంపర్యంగా అర్చకత్వంలో ఉన్న మీలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాను. నమస్కారం. భద్రకాళీ శరణం మమ. భద్రకాళి శరణమ్మ.